హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వరహస్యం. ఇవాళ మనము జగన్మాత అమ్మ గురించి మాట్లాడుకుందాము. ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన కథ నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇది ఊహ అనుకోండి లేదా ఒక మంచి సందేశం అనుకోండి. పూర్తిగా వినండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వ్యక్తి తను ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు. దానికోసం తను ఎంతో కష్టపడుతున్నాడు, కృషి చేస్తున్నాడు, ఉద్యోగం రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. అతను ఎంతో సంతోషపడ్డాడు. ఆ జగన్మాతకి తను ఎవరైతే అమ్మని పూజిస్తాడో ఆ అమ్మవారికి వెళ్ళి ఆయన దండం పెట్టుకున్నాడు. అమ్మ, నోటిఫికేషన్ వచ్చేసింది, ఇక నేను పరీక్ష రాసేస్తాను, నన్ను అనుగ్రహించేసి నేను గొప్ప పోలీస్ ఆఫీసర్ అయిపోవాలమ్మా, నన్ను ఆశీర్వదించని చెప్పేసి అతను అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పరీక్ష రాయడానికి వెళ్ళాడు. అప్పటి వరకు అంత ఏకాగ్రతతో ఎంతో కష్టపడి తను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు. తర్వాత దానికి శారీరకంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని కూడా సంపాదించుకున్నాడు. అన్నిట్లో కష్టం, కృషితో తను ప్రయత్నం చేసి ఆ పరీక్షకు కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ప్రిపేర్ అయిన తర్వాత ఆ నోటిఫికేషన్ రావడంతో అతను పరీక్ష రాసేందుకు అక్కడికి వెళ్ళాడు. ఎగ్జామ్ హాల్ సెంటర్కి వెళ్ళాడు. అక్కడ అమ్మవారిని తలుచుకొని ఎగ్జామ్ రాశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, అతను అమ్మవారి ఆశీర్వాదంతో సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అనుకున్నారు. కానీ అమ్మవారు అతనికి ఆ ఉద్యోగం ప్రాప్తి ఇవ్వలేదు. ఇది నిజం. అతను అనుకోవచ్చు, ఏంటమ్మా నేను ఇంత కష్టపడ్డాను, ఇంత కృషి చేశాను, ఇంత ప్రయత్నం చేశాను, నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాశాను, ఎంతో కష్టపడ్డాను, నేను అన్ని పరీక్షలు రాసినప్పటికీ కూడా చివరికి నేను ఎందుకు నాకు మార్కులు ఇలా వచ్చాయి అని చెప్పేసి అతను ఆశ్చర్యపోతాడు. వాస్తవానికి అతను ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా అతని మీద మెరిట్ అతను సెలెక్ట్ అవుతాడు. ఇతనికి సెలెక్ట్ చేయరన్నమాట. అతను పాస్ అవుతారు కానీ సెలెక్ట్ అవ్వరు. దీంతో చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఆయన బాధపడుతుంటే, అయ్యో ఏంటమ్మా, నేను ఏం చేయాలి, ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, నేను ఎంతో విశ్వాసం పెట్టుకున్నా, ఇట్లా చేసినావు ఏందమ్మా నువ్వు జగన్మాత అమ్మ, పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను కానీ నువ్వు నాకు ఇట్లా చేసావేందామని చెప్పి పోయి అమ్మ దగ్గర బాధపడుతూ ఉంటాడు అన్నమాట. బాధపడుతుంటే ఇక బాధపడి వస్తూ ఉంటే అక్కడి నుంచి ఒక సాధువు వస్తుంటే ఆయన అతను చూసి, ఎందుకు బాబు ఇట్లా బాధపడుతున్నాము అంటే చెప్తాడు ఇది సంగతి అని చెప్పడంతో అతను ఆ సాధువు కూడా మొత్తం విన్న తర్వాత అతను చూసి, అమ్మ నీకంతే మేలే చేసింది నాయనా, నువ్వు చేయాల్సిన ఉద్యోగం ఇది కాదు, నువ్వు చేయాల్సిన ఉద్యోగం వేరే ఉంది, అది నువ్వు చేయాలి కాబట్టి అమ్మవారు నీకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వలేదు, నువ్వు చేయాల్సిన ఉద్యోగం వేరే ఉంది, అది నువ్వు చేయాలని చెప్పేసి అమ్మవారు అతనికి ఆ ఉద్యోగం ఇవ్వకుండా అతను చేయాల్సిన బాధ్యత ఒకటి ఉందన్నమాట. అది చేయడం కోసమే అతను ఆ ఉద్యోగం రాలేదని చెప్తాడనమాట. అప్పుడు అతను అడుగుతాడు సాధువుని, స్వామి మళ్ళా నేను ఎట్లా నా అమ్మవారి ఆశీర్వాదంతో ఉద్యోగం వస్తుంది అనుకున్నాను, కానీ ఇట్లా అయిపోయింది, ఏం చేయాలి, నేను అమ్మ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నట్టే అతను అదే చెప్తారు. నేను చెప్తున్నాను కదా, అమ్మ ఆశీర్వాదం నీకు ఉంది, నువ్వు చేయాల్సిన ఉద్యోగం ఇది కాదు, వేరే ఉద్యోగం అని చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పటికే ఆయనకి అర్థం కాదు. మొత్తానికి అతను ఇక సంథింగ్ వేరే ఉద్యోగానికి వెళ్తాడనమాట. వేరే ఉద్యోగంకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తే అక్కడ అతను ఒక ఏమంటారు అది ఎంఆర్ఓ జాబ్, ఎంఆర్ఓ ఎగ్జామ్ రాస్తాడనమాట. ఎంఆర్ఓ ఎగ్జామ్ రాస్తే ఎంఆర్ఓ ఎగ్జామ్లో ఆయన మంచిగా స్టేట్ ఫస్ట్లో మంచి ర్యాంక్తో పాస్ అవుతాడు.
పాస్ అయిన తర్వాత అతను ఎంఆర్ఓగా ఒక దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ ఊర్లో అతడు ఎంఆర్ఓ అంటే ఆల్మోస్ట్ ఒక మెజిస్ట్రేట్ లాగా ఊరికి అట్లా. అయితే అదే ఏరియాకి ఎవరైతే ఆ ఎగ్జామ్ రాసి మెరిట్తో ఎస్ఐ జాబ్ ఇతనికి రాకుండా ఇంకొకరికి వచ్చింది కదా, అతను కూడా అక్కడికి వస్తాడు, అదే ఊరికి వస్తాడు. రావడంతో ఈ అక్కడ ఒక స్టోరీ జరుగుతుంది. అదేంటంటే అక్కడ ఒక వ్యక్తి వారి స్థలాన్ని కబ్జా చేసుకొని ఒక అమ్మవారి భక్తుల్ని వేధిస్తూ ఉంటాడు అనమాట. అయితే వేధిస్తూ ఉంటే అమ్మవారు అతన్ని రక్షించడానికి ఇతన్ని తహసీల్దార్ అక్కడికి పంపిస్తుంది అనమాట, ఆ ఉద్యోగం ఇవ్వకుండా. అక్కడికి ఆ మెరిట్ అతను కూడా అక్కడికి వస్తాడు, సబ్ ఇన్స్పెక్టర్ అనే వ్యక్తి కూడా. అతను కూడా సబ్ ఇన్స్పెక్టరు అతనికి కూడా ఒక దోషం ఏర్పడుతుంది అనమాట. ఏంటంటే ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ వ్యక్తి ఈ సబ్ ఇన్స్పెక్టర్ని అతన్ని చంపేస్తాడనమాట. ఏదైతే ఆ కబ్జా విషయంలో ఉందో ఆ విషయంలో ఆ ఎస్ఐ అతనికి సహాయం చేసే ప్రయత్నం చేస్తాడనమాట. సహాయం చేసినప్పుడు ఈ ఎవరైతే ఇతను ఉన్నాడో కబ్జాదారుడు ఆ ఎస్ఐని చంపేస్తాడనమాట. చంపేసినప్పుడు అప్పుడు దాన్ని మేజిస్ట్రేట్ చేయాల్సింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్. అప్పటి కాలం తహసీల్దార్ అంటే ఒక మెజిస్ట్రేట్తో సమానం. అయితే ఆ మెజిస్ట్రేట్ ఆయనే కాబట్టి తహసీల్దారు అప్పుడు ఆయన దగ్గరికి కేసు వెళ్తుంది. అతను ఎవరైతే బాధితుడు ఉంటాడో అతను ఈ తహసీల్దార్ దగ్గరికి వెళితే అతను చెప్తాడు అన్నమాట, ఇట్లా సంగతి అని చెప్తే అప్పుడు తహసీల్దార్ దాని మీద విచారణ చేస్తాడు. చేసినప్పుడు ఇదంతా కబ్జా అని తేలినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సబ్ ఇన్స్పెక్టర్ని కూడా అతని స్టోరీ కూడా ఇతనికి తెలియదు, తర్వాత తెలుస్తుంది స్టోరీ అంతా. తెలుసుకున్న తర్వాత ఓహో అతను అక్కడ ప్రాణం పోయిన ఎస్ఐని అప్పుడు ఆయన ఎవరు ఏంటి తెలుసుకుంటే ఆయనకి అప్పుడు అర్థమవుతుంది, ఓహో అప్పుడు అక్కడ సాధు వల్ల చెప్పాడు అమ్మవారు చేసింది నిజమే, అంటే ఇక్కడ నాకు మరణం అనేది రాకుండా ఉండేందుకు అమ్మవారు నన్ను సేవ్ చేయడానికి ఇలా చేసిందనమాట అని చెప్పేసి అతనికి అర్థమవుతుంది. అయితే ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఎవరైతే మరణించారో ఆ ఎస్ఐకి పూర్వజన్మ కర్మ ఉంటుంది అనమాట. పూర్వజన్మ కర్మ ఏమంటే అతను అప్పట్లో ఎస్ఐగా ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేస్తుంటాడు అనమాట. పాపాలు చేసి మరణిస్తాడు. నెక్స్ట్ జన్మలో అతను మళ్ళీ అమ్మవారితో కోరుకొని నేను ఎవరికైనా మంచి చేసి నా జన్మను నేను మళ్ళీ మోక్షాన్ని పొందుతానమ్మా, మంచి చేసి నేను మీ దగ్గరకు వస్తానమ్మా అని చెప్పేసి అతను అమ్మకి మాటిచ్చి వస్తాడు. అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఎవరికైతే కబ్జా కోరుడు ఉంటాడో అతను పెద్ద చాలా అధికారం ఉన్న వ్యక్తి, పలుకుబడి ఉన్న వ్యక్తి, ధనం ఉన్న వ్యక్తి. ఆయనతోటి ఢీకొట్టే ప్రయత్నంలో ఆయన ప్రాణాలు పోతాయి. అంటే ఆ బాధితుడికి సహాయం చేసే సందర్భంలో ఇతని ప్రాణం పోతుంది అన్నమాట. ఇతడు ఎస్ఐ ఎవరైతే అతనికి బాధితుడికి సహాయం చేస్తున్నాడని చెప్పేసి ఆ కబ్జాదారుడు ఇతని చంపేస్తాడు. అది స్టోరీ. కానీ గతంలో ఈయనకున్న స్టోరీ ఏంటంటే ఈ గతంలో ఎస్ఐగా ఉన్నప్పుడు చాలామంది పాప పనులు చేస్తాడు. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ అతను క్షమాపణ కోరుకొని చాలా పాపాలు చేశానమ్మా, నేను ఈసారి అలా చేయను, నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి నేను మళ్ళీ మంచి చేశానని చెప్పి అప్పుడు మళ్ళీ భూమిలో వచ్చి మళ్ళీ ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా పుట్టి మళ్ళీ ఆయన చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి అట్లా ఆయన ప్రాణం పోతుందన్నమాట. అంటే ఇక్కడ ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలనేది అమ్మవారు నిర్ణయిస్తుంది అన్నమాట. దీంతోపాటు ఇక్కడ ఇక తర్వాత ఎస్ఐ చనిపోయిన విషయం తెలుసుకొని తహసీల్దారు దాని మీద విచారించి ఏదైతే అతనికి అన్యాయం జరిగిందో బాధితుడికి అతనికి న్యాయం చేస్తాడు. తనకున్న పవర్స్ తోటి కబ్జా చేసిన స్థలాలంతా కూడా అతను విచారణ చేసి తన పేరుని మార్చేసి పూర్తి సాక్ష్యాధారాలతో అంతా కూడా ప్రూవ్ చేసేసి అతను న్యాయం చేసి అతని మీద మళ్ళీ కేసు ఫైల్ చేయించి ఎస్ఐని చంపిన విధానాన్ని అంతా కూడా ఈ ఎంఆర్ఓనే అక్కడ ప్రూవ్ చేయించి మొత్తం అతనికి న్యాయం జరిగేలా చేస్తాడనమాట. దీంతో అక్కడ బాధితుడికి న్యాయం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆ దుర్మార్గుడికి శిక్ష పడుతుంది. ఎస్ఐ తన పూర్వజన్మలో కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ అతను తొలగించుకుంటాడు. ఇక్కడ ఎంఆర్ఓ
ఎవరైతే ఎస్ఐ కావాలనుకున్నాడో అతను ఎస్ఐ కాదు, ఎస్ఐ కన్నా పవర్ఫుల్ ఎంఆర్ఓ ఆఫీసర్గా అతను అక్కడ స్థిరపడి ఉంటారు. అట్లా అందరికీ న్యాయం చేస్తూ పోతారు. ఇదంతా కూడా ఒక కర్మలో భాగమే అని చెప్పి అర్థమయ్యేందుకు ఇలా నేను మీకు స్టోరీ చెప్పాను.